మీ రావుల భాస్కర్ రావు సామాజిక కార్యకర్తను వ్యవసాయదారుని రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్. రైతన్నలందరూ ఈ కాలం లోపల నాట్లు వేసి కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేయడం జరిగింది, కొన్ని ప్రాంతాల లోపల నార్లు పోసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో నార్లు వేయడం జరుగుతూ ఉన్నది. అయితే రైతన్నలందరూ కూడా చాలామంది ఒక చిన్న పొరపాట్లు చేయడం వల్లనే అనేక రకాలైన మొక్కలు జబ్బులకు గురవుతూ ఉంటుంది. విత్తన శుద్ధి కనుక చేసిన వాళ్ళైతే ఏమీ అవసరం లేదు. ఈ 15 రోజుల లోపల నాటేసి మా ప్రాంతంలో 15 రోజులు అయితే ఉన్నది. 15 రోజుల లోపల ఇంకొక 5 రోజుల లోపల కలుపు మందు కొట్టుకోవాలి. కలుపు మందు కొట్టుకున్న తర్వాత నాటేసేటప్పుడు కనుక నాటుకు ఒక 5 రోజుల ముందు, వారం రోజుల ముందు కనుక కార్బెండిజం కానీ లేదా క్లోరిఫైరిఫాస్ కానీ లేదా మ్యాక్స్ కానీ ఇట్లాంటి మందులు కొట్టినట్టయితే ఇప్పుడు ఈ 15 రోజుల వరకు ఏది అవసరం లేదు. ఒకవేళ అలా జరిగి ఉండకపోతే కలుపు మందు కొట్టిన తర్వాత 3G గుళికలు కానీ 4G గుళికలు కానీ తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకు 15 రోజుల నుంచి 40 రోజుల వరకు సుమారు 35 రోజుల వరకు పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి పిలకలు బాగా రావాలి అంటే పొలం లోపల అతి తక్కువ పల్చగా నీరు ఉండాలి. కేవలం నల్ల పదను అంటే నీటు బురద పదను ఉండాలి తప్ప నీరు అనేది ఎక్కువ ఉండదు. అయితే కారణం ఏంటిదంటే నీళ్ళు కనుక ఎక్కువ ఉన్నట్టయితే వేర్లు శ్వాసక్రియ జరపవు, పిలకలు రావు. ఎవరైతే పల్చగా నీరు ఉంచి ఈ ఎండగట్టినట్టయితే పిలకలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేరు వ్యవస్థ అనేది శ్వాసక్రియ జరిపి ఎక్కువ పిలకలు రావాలి. ఈ 35 రోజుల కూడా పిలకలు వచ్చే సమయానికి పోషకాలన్నీ కూడా అందాలి. మరి ఇక్కడ రైతన్నలందరూ ఈ 45 రోజుల లోపల నాటేసిన దగ్గర నుంచి 45 రోజుల లోపల చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటిది అంటే ఎరువులు అందరూ కొందరు 60 రోజుల తర్వాత కూడా 70 రోజుల తర్వాత కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చేయాల్సిందంటే నాటేసేటప్పుడు DAP తర్వాత ఒక 10 కిలోల యూరియా, ఒకవేళ ఒక 10 కిలోల పొటాష్ కనుక వేసి ఉన్నట్టయితే సేమ్ మళ్ళీ 20 రోజులకు ఈ కలుపు మందు కొట్టినాక ఒక 5 రోజులకే మనము ఖచ్చితంగా మళ్ళీ యూరియా, కొద్దిపాటి పొటాషు, కొద్దిపాటు 20-20 లాంటి మందులు వేసి దీంతోపాటు 3G 4G గుళికలు కనుక వేసుకున్నట్టయితే అత్యధికంగా పిలకలు వచ్చి వేరు వ్యవస్థ అనేది బలపడి ఈ యొక్క పోషకాలను అందుకొని పిలకలు రావడం జరుగుతుంది. ఇది చాలామంది పొటాసు ఒక్కటేసారి 40 రోజులు 60 రోజుల తర్వాత చిరుపుట దశలో మాత్రమే వేస్తారు. ఎప్పుడు అట్లా వేయొద్దండి. కంపల్సరీ పొటాసు కొద్దిపాటి మోతాదులో ఒక 10 కిలోలు నాటేసేటప్పుడు వేయాలి. 20 రోజుల తర్వాత ఒక 10 కిలోలు వేయాలి. తర్వాత చిరుపుట దశలో ఒక 15 కిలోలు వేయాలి. అంటే మనము సగటున ఒక పొలంలో 30 కిలోలు పొటాసు కనుక ఒక 100 కిలోల యూరియా కనుక మొత్తం అంతా ఈ యొక్క క్రాప్ డ్యూరేషన్ లోపల అంటే పంటకాలం మొత్తం మీద ఒక DAP, ఒక 30 కిలోల పొటాసు, 2 బస్తాల యూరియా ఈ మాత్రం సరిపోతుంది. ఇది ఇంకా ఏమైనా రోగాలు ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ ఇంకేదైనా వచ్చినట్టయితే మనం పురుగు కనుక పడితే ఇన్సెక్టిసైడ్స్ మనం ఫంగిసైడ్స్ కొట్టుకోవాలి. సో ఇది తెగులు అయితే తెగులు మందులు, పురుగు అయితే పురుగు మందులు మాత్రం కొట్టాలి. ఇవి అత్యవసరమైతే తప్ప కొట్టొద్దు. వరి పొలానికి అంత ప్రమాదకరమైనటువంటివి రోగాలు ఏమీ రావు. ఒకటి ఈ ఊసబోయేది కానీ అద్దాని కానీ ఆ పద్ధతిలో ఇది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ పోతే ఏ రకమైన జబ్బు రాదు. కొన్ని జబ్బులు కానీ వెరైటీలను సాగు చేసుకోవడం ఇంకా చాలా. ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి.